మీరు అంటుంది స్మగ్లర్స్ అక్కడి నుంచి వస్తున్నారు కానీ వెళ్ళిపోవటం మనకి అంటే కర్ణాటకలో మీరు మీ దృష్టికి తీసుకొస్తాను. 100 కోట్ల విలువైన ఎర్రచందనం కర్ణాటకలో పట్టుకోండి బోర్డర్స్. దానికి కూడా అంటే ఇది తమిళనాడు ప్రభుత్వంతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎర్రచందనం స్మగ్లర్స్ తమిళనాడు నుంచి వస్తూ ఉన్నారు. అది ఎందుకు ఆ పరిస్థితులు ఉన్నాయని దాన్ని నెక్స్ట్ స్టేజ్లో తీసుకెళ్తాం. అది దాని మీద అవగాహన. కేంద్ర స్థాయి పర్యటనకు వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చాను కొద్ది సంవత్సరాలు. అంతకుముందు విన్నాను కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు కొత్త ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను డిప్యూటీ సీఎంగా అటవీ పర్యావరణ శాఖ చేపట్టగానే నాకు మొట్టమొదటిగా చేయదలుచుకుంది పంట పొలాన్ని విధ్వంసం చేస్తున్న ఈ ఏనుగు సమస్యను ఎలా తీర్చాలని మన పిసిసిఎఫ్ ఆంధ్రప్రదేశ్ వారిని అడిగాను, చిరంజీవి చౌదరి గారిని అడిగితే ఇలాంటి బాగా ఎదుర్కోగలిగే సత్తా సమర్థత కర్ణాటక అటవీ శాఖకు ఉంది. మనం వాళ్ళని అప్రోచ్ చేసి కొంత సహాయం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. వెంటనే మన చిరంజీవి చౌదరి గారు ఆయన కాంటెంపరీస్ ఆయన సమకాలికుల్లో ఉన్న మన అటవీ శాఖలో కర్ణాటక అటవీ శాఖ వెళ్తే వారు వెంటనే స్పందించి గౌరవ అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారి దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే చాలా పెద్ద మనసుతోటి చాలా సాదరంగా ఆహ్వానించి వారిని సంపూర్ణ రమ్మని చెప్పండి, మనం ఏం చేయగలగాలో చేద్దామని చెప్తే వెంటనే నేను 48 గంటలు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. జస్ట్ లెస్ దెన్ 48 hours మొత్తం సిద్ధం చేశారు. విధాన సౌదాకి వెళ్ళాను. కర్ణాటకలోని విధాన సౌదాకి వెళ్ళి కూర్చుంటే చాలా ఆంధ్రప్రదేశ్ నుంచి మన ప్రజలందరి తరపున సమస్యను విన్నవించాను. దానికి ముందే కర్ణాటక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారి దగ్గరికి కలిశాను. వారికి కూడా తెలియజేసి వారు ఒకటే చెప్పారు, సంపూర్ణమైన మద్దతు ఉంటుంది మీకు అని చెప్పారు. అలాగే ఈశ్వర్ ఖండ్రే గారి దృష్టికి తీసుకెళ్తే ఆ రోజున చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలికి చాలా ప్రేమగా ఆప్యాయంగా సమస్యలన్నీ విని సాదరంగా ఆహ్వానించి చెప్పాను ఈ సమస్యలు ఉన్నాయంటే వెంటనే ఆయన పెద్ద ఆలోచన కూడా అలా చేయలేదు. మీరు ఇంత దూరం వచ్చారు, మేము మీకోసం చేస్తాం. సో దాంట్లో భాగంగా నేను ప్రతిపాదించింది కానీ మన అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఉన్నతాధికారులు ప్రతిపాదించింది ఇట్లా ఎలా చేద్దాం దీన్ని అంటే ఈశ్వర్ ఖండ్రే గారు ఆయనే ముందస్తుగా తెలియజేసింది ఏంటంటే ఒక ఎంఓయూ చేసుకుందాం. ఇప్పుడు దాకా దేశంలో ఇరు రాష్ట్రాల మధ్య అటవీ శాఖకు సంబంధించి ఇలాంటి ఎంఓయూలు ఎప్పుడు జరగలేదు. అది ఈశ్వర్ ఖండ్రే గారు చెప్పారు, ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదు. పొరుగు రాష్ట్రాల మధ్య ఇంటర్ డిపెండెన్స్ ఉండాలి, పరస్పర సహకారం ఉండాలి, దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆ రోజున సమస్యలన్నీ మేము వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ముఖ్యంగా 6 అంశాల మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఈ ఏనుగులు మొత్తం మన ఒకవైపు మన తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఇటు కేరళ నుంచి మొత్తం ఇది ఎలిఫెంట్ కారిడార్. ఒకసారి తమిళనాడులో ఉన్న ఎలిఫెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తే మనకున్నది కంటే కూడా వస్తున్న ఏనుగుల సంఖ్య ఎక్కువ. సో దానివల్ల ఏంటంటే వాటిని ఎలా చేయాలని దీని మీద ఒక ఎదుర్కొనే ఒక ఆలోచన విధానం, ఎలా ఎదుర్కోవాలి దీన్ని, మనిషికి ఏనుగుకి జంతువులకి మధ్య ఉన్న సమస్యను ఎలా అధిగమించాలి, వీటన్నిటి మీద అదొక ఎంఓయూ చేసాం. అదొక అంశం. రెండవది, ఈ దీంట్లో ఒక వితిన్ ఫ్రేమ్వర్క్ ఏం పెట్టామంటే మావటీలకి కావటీలకి శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటిని ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసే మన ఎలిఫెంట్స్ని కుంకి ఏనుగులు అంటారు. అలాంటి కుంకి ఏనుగుల్ని కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి. ఆ కుంకి ఏనుగుల్ని ఈ దసరా తర్వాత, మీ అందరికీ తెలుసు మైసూరు దసరా ఉత్సవాల తర్వాత చాలా కీలక పాత్ర పోషిస్తాయి అక్కడ ఏనుగులు. ఆ దసరా ఉత్సవాల తర్వాత కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుండి ఇక్కడ తరలిస్తారు. అలాగే మానవ ఏనుగుల సంఘర్షణ తగ్గించడం కోసం ఈ కుంకి ఏనుగుల్ని మోహరింపు చేయడం, ఏనుగుల శిబిరాల సంరక్షణ, పోషకాహారం, వాటి ఆరోగ్యం వంటి విషయాల్లో ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ని అందించడం.
అటవీ నిర్వహణలో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అందించడం మరియు ఈ ఇనిషియేటివ్స్ ఎలక్ట్రానిక్ పద్ధతులని పంచుకోవడం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అలాగే అంతర్రాష్ట్ర సమన్వయం, ముఖ్యంగా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో ఎర్రచందనం, వారికేమో మనకి ఎర్రచందనం సమస్య ఉంటే వాళ్ళకి మీకు శ్రీగంధం సమస్య వాళ్ళకు ఉంది. సో వీటన్నిటి మధ్యలో ఈ బోర్డర్స్ని చాలా అనుకూలంగా వాడుకున్నాడు కర్ణాటకలో ఉండే స్మగ్లర్స్ కానీ, ఇటు మనకుండే ఎర్రచందనం స్మగ్లర్స్ కానీ. వీటన్నిటి మధ్య ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టాలి. అధికారులు అక్రమ రవాణాని అడ్డుకోవాలి. అలాగే నిజంగా కనుక మనకి ఇలాంటి ఎంఓయు కనుక గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కనుక చేసిండుంటే నిజంగా మన ఎర్రచందనం, అక్కడ తరలిపోయిన ఎర్రచందనం తిరిగి మనకు వచ్చేది. సో ఇలాంటి ఎంఓయుని దీనివల్ల జరిగేది ఏంటంటే, ఉదాహరణకి మన వస్తువు అక్కడికి వెళ్ళినా కానీ, మన సంపద అక్కడికి వెళ్ళినా కానీ ఈ ఎంఓయు ప్రకారం తిరిగి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా నేను కర్ణాటకలో చూసింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ అని ఎంత అద్భుతంగా ఉందంటే, వాళ్ళ ఆఫీసెస్కి వెళ్తే ఒక చెట్టు పడిపోయినా దానిని ఈ శాటిలైట్ ఇమేజరీ ద్వారా మనం దాన్ని చూడగలిగి దాని వెంటనే ఎవరైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా ఫారెస్ట్లో, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. వెంటనే ఒక యాప్లో తెలిసేలాంటి ఒక ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అంటే వెంటనే రియల్ టైంలో మనం చూడొచ్చు ఏం జరుగుతుంది అనేది. అలాంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. సో దాన్ని కూడా మనకి సహకరించమని కోరాం. దానికి కూడా పెద్ద మనసుతోటి ఉన్నతాధికారులందరూ సహకరించారు. గౌరవ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారు కూడా దానికి మద్దతు తెలిపారు. అలాగే ముఖ్యంగా కర్ణాటకలో మనకి ఎక్కువ టూరిజం ఇనిషియేటివ్స్ చాలా ఎక్కువ. మనకి చాలా లక్షలాది ఉద్యోగాలు కావాలి. దాంట్లో భాగంగా ఎక్కువ టూరిజం నుంచి ఎన్ని ఉద్యోగాలు మనకి రావాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు మాట్లాడుతున్నప్పుడు మనకి రివ్యూ మీటింగ్స్లో ఎక్కువ టూరిజంని డెవలప్ చేయాలని చాలా బలంగా అనుకున్నాం. దాంట్లో భాగంగానే వారు ఎక్కువ టూరిజంని ఎలా డెవలప్ చేశారు, ఆ విధానాలు ఏంటి, ఆ విధి విధానాలు మాతో పంచుకోమని, అలాగే మన అధికారులు అక్కడికి వెళ్ళటం, ఆ ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ని మనం ఇక్కడ తీసుకురావడం కూడా జరుగుతుంది. సో ఈ కీలకమైన అంశాలు. అలాగే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్. సో ఏమేమి జరుగుతున్నాయి, ఇద్దరు పిసిసిఎఫ్లు, మన కర్ణాటకను ఆంధ్రప్రదేశ్ పిసిసిఎఫ్లు ఇద్దరు, ఉన్నతాధికారులు ఇద్దరు పరస్పరం దీన్ని ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. ఈ అనుకున్నాం టైం లైన్స్, అభివృద్ధి ఎలా ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వీటన్నిటిని ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. అది ఈ ఎంఓయూ తాలూకు సారాంశం. ముఖ్యంగా ఈ ఎంఓయూని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక స్వాతంత్ర సమరయోధుడి కొడుకైన భీమన్న ఖండ్రేని, మన తెలంగాణ కర్ణాటక బోర్డర్లో ఉండే వ్యక్తి, ఆయన బిడ్డ అయిన ఈయన ఎంతో, ఇది మనకి విజయం అంటే మన మీ దృష్టికి ప్రత్యేకంగా తీసుకొస్తుంది. అక్కడ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ కదా, అక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎన్డీఏ గవర్నమెంట్. రెండు విభిన్నమైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా పెద్ద మనసుతోటి, ఇది మనందరం గమనించాల్సింది ఏంటంటే, పార్టీల పరంగా మేము వేరే వచ్చామో కానీ ప్రజల అవసరాలకి మటుకు ఇర్రెస్పెక్టివ్ పార్టీస్, వెదర్ యూ బిలాంగ్ టు కాంగ్రెస్ ఆర్ ఎన్డీఏ ఆర్ బీజేపీ, టీడీపీ ఆర్ జనసేన, ఎన్డీఏ, ఏవైనా కానీ ప్రజల సమస్యల దగ్గరికి వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన పెద్ద మనసుతో వచ్చి సహకరించకపోవడం చేయొచ్చు. కానీ ఆయన చాలా పెద్ద మనసుతోటి ఆయన కానీ సిద్ధరామయ్య గారు కానీ మనస్ఫూర్తిగా ముందుకొచ్చి ఈ ఎంఓయూని ముందుకు తీసుకెళ్ళినందుకు, అలాగే మా ప్రజల సమస్యల్ని చాలా సానుకూలంగా విని ఒక ప్రాక్టికల్ సొల్యూషన్తో స్పందించినందుకు ప్రత్యేకించి ఈశ్వర్ ఖండ్రే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కర్ణాటక అటవీ శాఖ ఉన్నతాధికారులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దీనిని దగ్గరుండి ముందుకు నడిపించిన పిసిసిఎఫ్, మన ఆంధ్రప్రదేశ్ పిసిసిఎఫ్ శ్రీ చిరంజీవి చౌదరి గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. చౌదరి గారు మాట్లాడతాను, పిసిసిఎఫ్ గారు. ఇంతకుముందు మన ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు ఇది ఒకటి అంటే హ్యూమన్ ఎనిమల్ కాన్ఫిడెన్స్ గురించి మనం మాట్లాడాలి, కానీ యానిమల్స్కి కూడా ఉన్నాయి ఇప్పుడు మన కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా జరిగే ప్రమాదం మీరు రెండు చెప్తున్నారు. రోడ్ యాక్సిడెంట్స్ మన దగ్గర ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు, కానీ ఎస్ ఎలక్ట్రిక్యూషన్ ఒక ఇష్యూ ఉంది.
సో మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కాన్స్టెంట్గా మాట్లాడుకుంటున్నాము. ఎలిఫెంట్ మూవ్మెంట్ ఏరియా కారిడార్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ లో లెవెల్లో ఎక్కడైనా ట్రాన్స్మిషన్స్ లైన్ లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటే అది అక్కడ వాళ్ళు రెక్టిఫికేషన్ చేయమని చెప్పాము. సో బోత్ ఆఫ్ us are coordinating and work is going on that part. Dear media friends, and our dear friend, Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pawan Kalyan Garuji, dignitaries on the dais, off the dais, all Andhra, Karnataka, respected forest officers and friends. I am really delighted to be a part of this significant moment where the Karnataka and Andhra Pradesh forest departments, we are all coming together to address some of the most pressing challenges in forest and wildlife management. First of all, I would like to extend my gratitude to the Honorable Chief Minister of Andhra, Sri Chandrababu Naidu ji, and Honorable Deputy Chief Minister of Andhra Pradesh and the officials from both the states for their vision and commitment to this collaboration. And also I would like to thank my Honorable Chief Minister Siddaramaiah ji, who agreed to have this memorandum of understanding between Andhra and Karnataka. The importance of the MOU is this memorandum of understanding reflects our collective determination to protect wildlife, conserve our forests, and mitigate the complex challenges faced by communities living in conflict-prone areas. The MOU will strengthen our cooperation in areas like human-elephant conflict mitigation, the prevention of smuggling, and the deployment of technology in forest management. One of the key areas we are focusing on is the mitigation of this conflict, particularly in regions of Andhra Pradesh which have been severely affected. Karnataka has a long history of successfully managing such conflicts through Kumki elephants, advanced alert systems, and innovative solutions like solar fencing. We are committed to sharing our knowledge and resources to support Andhra Pradesh in reducing these conflicts. As part of this agreement, Karnataka will provide trained Kumki elephants along with experienced Mahots and Kawadis to assist in capturing problematic elephants in Andhra Pradesh. This exchange of expertise and resources will help ensure the safety of communities, minimize crop and property loss, and preserve elephant populations in a humane way. Training and capacity building are essential for the long-term success of our conflict mitigation efforts. Karnataka will conduct specialized training programs for Mahots and Kawadis from Andhra Pradesh, equipping them with the skills to effectively manage these Kumki elephants. We believe that building the skills of frontline forest personnel is key to addressing both immediate and future challenges. Karnataka has pioneered several IT initiatives in forest management which have proven effective in monitoring wildlife, preventing illegal activities, and improving overall forest governance. We are committed to sharing these technological tools with Andhra Pradesh, enabling real-time tracking of elephants, deploying advanced alert systems, and using data-driven approaches to protect our forests. Both states face the menace of smuggling, particularly in the case of sandalwood and red sandals. By enhancing interstate cooperation and intelligence sharing, we aim to tackle these illegal activities more effectively. Joint operations involving the forest, police, and revenue departments from both states will strengthen our fight against forest and wildlife crimes. Karnataka, its experience in managing elephant camp has been invaluable in ensuring the welfare of camp elephants. Through this MOU, we will share our standard operating procedures and best practices to help both the states establish and manage their own camps successfully.
This will include guidance on veterinary care, nutrition, and overall camp upkeep to ensure the well-being of these magnificent animals. We recognize the potential of ecotourism as a means of livelihood generation for local communities while promoting forest conservation. Through this partnership, Karnataka will collaborate with Andhra Pradesh to strengthen ecotourism initiatives that not only benefit the people but also raise public awareness about the importance of wildlife protection. This MOU is not just an agreement on paper. It is a reflection of our shared responsibility to protect our forests, conserve biodiversity, and ensure the well-being of both wildlife and the communities that depend on these natural ecosystems. The collaboration between Karnataka and Andhra Pradesh will serve as a model for other states, proving through cooperation and shared vision we can address the most complex challenges in forest and wildlife management. I am confident that the steps we are taking today will lead to meaningful long-term impacts on the ground. So this memorandum of understanding, it happened due to the initiative taken by Sri Pawan Kalyan Garuji, because on his visit to Bangalore, he had requested for Kumki elephants from Karnataka, and for this the following, and now we have decided. I would like to announce happily that the Karnataka has decided to transfer non-Dasara. In Karnataka, we celebrate world famous Dasara. In that Dasara, 14 Kumki elephants and more than 14 it seems. 18 Kumki elephants will participate. So these Kumki, we have around 35 to 40 Kumki elephants with us. We have decided to transfer 4 Kumki elephants to Andhra, except our Dasara Kumki elephants, because there it's very essential to support Andhra Pradesh to mitigate man-elephant conflict. For this, the following will be done. Post Dasara, now Dasara is there in the month of October 12-13. 4 elephants and the team of Mahouts and Kavadis will be trained in Karnataka and transferred. It will take around 3 to 4 months. Elephant camp and training and SOP, continuous support to AP on elephant management. So lastly, it is time that all in the world join hands to reverse this man-elephant conflict or climate change. Random small events are seen to be taking place here and there, but the joining of the hands of the people of Karnataka and Andhra in the field of forestry, wildlife and climate change is one major step in the correct direction taking place here and now. The great poets like Allah Sani, Peddanna, Tenali Ramakrishna and others were among the Navaratnas in the court of Sri Krishna Devaraya of Vijayanagar kingdom. He respected and promoted both Kannada and Telugu languages together. He used to say, Desha Bhashalandu Telugu Lessa. But today, as a Minister of Forest, Ecology and Environment, I wish to share some beautiful lines in Telugu on this. Aranya Goppatanam. Aranyama ni Goppatanam enta. Pachani Akasham. కింద పసిడి బంగారు భూమి, వృక్షాల నాట్యమే నిత్య క్రీడగా, జీవజాలం సంతోషించే జీవనాధార, పక్షుల కిలకిల రాగాలు వినిపించగా, జంతువుల పయనం మౌన గీతగా, నువ్వు నీలో దాగున్న జీవన రహస్యం, సమస్యలకు సమాధానం నేర్పిస్తున్నావు. ప్రకృతిని ప్రేమించు, రక్షించు, నిశ్శబ్దమందు ప్రపంచానికి ప్రకాశం చూపు. అరణ్య జీవం సమర్థమై నిలిపే, పరిసరాలను కాపాడే మహానిలయం. The greatness of the forest. The greatness of the forest. O forest, how great is your splendor. Under the green sky with golden earth beneath, with the dance of trees as your eternal play, wildlife thrives in your life-giving streams, with the birds' melodies echoing, and the silent journeys of the animals. You hold the secret of life within, teaching solution to the world's problems. With these words, I conclude. Thank you.
Thank you very much.